ఎవరు ఏం చెబుతారో నేడే లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 6:30 తర్వాత వెల్లడి. 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అంటే చాలా సర్వే సంస్థలు ఎవరు గెలవబోతున్నారు దేశంలో, మోదీనా రాహుల్ గాంధీనా, తెలంగాణలో సీట్లు ఎవరికి ఎక్కువగా వస్తాయి, అండ్ ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి కాబట్టి అక్కడ ఎవరు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కూటమి అధికారంలోకి వస్తుందా, జగన్ అధికారంలోకి వస్తుందా అని సర్వే సంస్థలు చేసిన రిపోర్ట్స్ అన్ని వాళ్ళు రెడీగా పెట్టుకొని ఉన్నారు. సో అవన్నీ 6:30 తర్వాత ఒక్కసారిగా రిలీజ్ కాబోతున్నాయి. అసలు కంటే కొసరు ఎక్కువైనట్లు ఓట్ల పండుగలో ఆఖరి అంకం ఫలితాల వెల్లడే అయినా అంతకు ముందే అంతకంటే ఎక్కువ ఉత్కంఠ రేకెత్తించే ఘట్టం ఎగ్జిట్ పోల్స్. 18వ సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడబోతున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపైన సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే వల్లిస్తున్న 400 పార్ సాధ్యమయ్యేనా, బీజేపీకి సొంతంగా సీట్లు దక్కుతాయా, పెరుగుతాయా, విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా, ఆంధ్రావని మొగ్గు ఎటువైపు, ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటికి శనివారం నాటి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితమైన సమాధానం ఇవ్వకపోయినా ఉజ్జాయింపుగా ఒక అంచనాను మాత్రం మనం ముందు ఉంచబోతున్నాయి. ఇవి కాస్త అటు ఇటుగా నిజం కూడా కావచ్చు, కాకపోవచ్చు కూడా, కానీ అంతిమ ఫలితంపై మరింత ఉద్వేగాన్ని, ఉద్విగ్నతను పెంచుతాయి. తినబోతూ రుచి అడిగినట్లు మరో 2-3 రోజుల్లో తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్న పోలింగ్ తేదీ చివరి రోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పట్ల ఈ మధ్య ఆసక్తి పెరిగిపోయింది. అన్ని సందర్భాల్లో 100% ఖచ్చితంగా లేకపోయినా, గతంలో దారుణంగా అంచనాలు తప్పినా, అసలు టోటల్ రివర్స్ అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ కావచ్చు, ఇట్లా. సో టోటల్ తారుమారు అయిపోయిన రిజల్ట్స్ కూడా ఎన్నో ఉన్నాయి. అయినా కూడా పబ్లిక్కి చాలా ఇంట్రెస్టింగ్ ఈ ఎగ్జిట్ పోల్స్. వాటి మీద గతంలో దారుణంగా అంచనాలు తప్పినా ఎగ్జిట్ పోల్స్పై ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. సరికదా ప్రతిసారి పెరుగుతోంది. కొద్ది నెలల కిందటే జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ విషయంలో తప్పిస్తే మిగిలిన రాష్ట్రాల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లపైన ఒక్కొక్కరు ఒక్కో అంచనా వేశారు. ఛత్తీస్గఢ్ ఫలితాలైతే దాదాపు అంతా దెబ్బతిన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ను ఎలా చూడాలి, వాటిని ఎంతవరకు నమ్మాలి, సర్వే చేసే సంస్థ ప్రామాణికత అది ఎవరి కోసం పనిచేస్తుందనేది తొలుత గమనించాల్సిన అంశం. ఇప్పుడు అది పార్టీ బేస్డా లేదు ఒక వర్గానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్ సంస్థన అన్నది, సర్వే సంస్థన అన్నది అంచనా వేసుకోవాలి. ఎంతమందితో సర్వే చేస్తున్నారు అనేది కూడా చాలా కీలకం. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక మండలంలో సర్వే చేస్తారు, ఇంటూ 7 వేస్తారు. చాలా సర్వే సంస్థలు అట్లే పాడైనాయి. ఇక లీడర్లు బాగా పైసలు సంపాదించిన లీడర్లు ఉంటారు కదా, 2 కోట్లు 3 కోట్లు. మీరు చూడండి, దుబ్బాక, హుజూరాబాద్ అండ్ మునుగోడు ఎలక్షన్స్, ఇట్లా చాలా బై ఎలక్షన్స్లో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కావచ్చు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎంతమందితో సర్వే చేస్తున్నారు అనేది చాలా కీలకం. వారిలో భిన్నత్వం అంటే వివిధ మతాలు, కులాలు, జెండర్, యువకులు, మహిళలు, ఇలా ఎంతమంది అనేది ప్రధానం. ఎంత ఎక్కువ మందిని సర్వే చేస్తే ఖచ్చితత్వం అంతగా ఉంటుందనేది ఒక నమ్మకం. సాధారణంగా ఓటు వేసి వచ్చిన తర్వాత ఓటర్లను నేరుగా కానీ టెలిఫోన్ ద్వారా కానీ సంప్రదించి వారి వద్ద నుంచి సర్వేయర్లు సమాచారం సేకరిస్తారు. తర్వాత దాన్ని విశ్లేషించి ఆయా పార్టీలకు వచ్చే ఓట్ల శాతాన్ని, ఓట్లను అంచనా వేస్తారు. గతంలో వేల మంది నుంచి అభిప్రాయాలు, సమాచారం సేకరించి దాన్నే మిగిలిన 1,00,000 మందికి ఉజ్జాయింపుగా విస్తరించి అంచనాను చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతికత కారణంగా ఓటర్ల శాంపిల్ పరిమాణం భారీగా లక్షల్లోకి చేరింది. శాంపిల్ పరిమాణం ఎంత పెరిగినా సర్వే నిర్వహణ పద్ధతి, ఓటర్లను ఎలాంటి ప్రశ్నలు అడిగి సమాచారం రాబట్టారు అనే దానిపైనే ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది. సమాధానం చెప్పేవారు నిజం చెప్పడం ఫలితాల ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది. సో ఆయన మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పిండు అనుకో, రిజల్ట్ అటు ఇటు అవుతుంది. ఎందుకు, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ అమ్ము ఆయన వస్తే ఎట్లా మళ్ళీ ఇబ్బంది అయిద్దేమో, ఆయనకే ఓటేసినామని చెప్తే అయిపోద్ది కదా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అంచనాలు తప్పనివి. 1996 లోక్సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తగ్గట్టే ఫలితాలు వచ్చినాయట. దాని తర్వాత 98 ఈ ఎన్నికల్లో కూడా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని ఖచ్చితంగా అంచనా వేసినాయట. తర్వాత 2014లో కూడా కరెక్ట్గానే జరిగిందట, ఎగ్జిట్ పోల్ చెప్పినట్టే అయిందట. 2019లో ఈసారి ఫలితాలన్నీ అన్ని సంస్థలు పూర్తిగా ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా దగ్గరగా అంచనా వేసినాయట. 2021 అసెంబ్లీ ఎన్నికలు కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చాలా సంస్థలు సరిగ్గానే అంచనా వేసినాయట. గురి తప్పిన ఎలక్షన్స్ ఏంటంటే 2004 లోక్సభ ఎలక్షన్స్ అట.
8 నెలల పదవీ కాలం ఉండగానే 2004లో అప్పటి ప్రధాని వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళింది. అంతకు ముందు కొద్ది రోజుల ముందే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కూడా ముందస్తుకు వారిని పురిగొల్పింది. ఆ సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏని అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్పినాయట. ఎన్డీఏ కూటమికి 330 సీట్లు వస్తాయని, ఇండియా టుడే 270కి అటు ఇటుగా రావచ్చని మిగతా సంస్థలు అంచనా వేసినాయి. కానీ ఫలితాలు భిన్నంగా వచ్చినాయి. ఎన్డీఏ కూటమి 181 స్థానాలకే పరిమితమైంది. మెజారిటీ సీట్లతో యూపీఏ అధికారంలోకి వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా అన్ని సర్వే సంస్థలు ఫెయిల్ అయిపోయినాయి. ఈసారి ఎట్లుంటుందో వెరీ ఇంట్రెస్టింగ్. ఇక 2017లో కూడా కొంత దారి తప్పినాయి. ఏది అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు. 2020 బీహార్ ఎలక్షన్స్ అప్పుడు కూడా దారి తప్పింది. ఆనాడు బీజేపీ, జేడీయూ కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఆర్జేడీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని చెప్పి రానాడు. ఇట్లా వాళ్ళు 2014లో ఏం జరిగింది, 19లో ఏం జరిగింది, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఇట్లా. సో ఏదేమైనా 6:30 తర్వాత మనం కూడా ఏ సర్వే సంస్థలు ఎలాంటి అంచనాలు వెలువరించినాయి అన్నది కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. సో అందరికంటే ముందుగా అండ్ దట్టు మనం కొన్ని నియోజకవర్గాలు కూడా తిరిగినాం. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని 3-4 నియోజకవర్గాలు తిరిగినాం. ఆ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు, అసలు మీరు ఎవరు కోటేసిరు, పబ్లిక్ని అడిగి మనం వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం కూడా చేసినాం. సో ప్రజలు కూడా కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేదు. సో ఆ తరహా వీడియోలు కూడా మీ ముందుకు వస్తాయి. ఆఫ్టర్ 6:30 మాత్రమే, ముందుగా మనం వేయకూడదు. ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఎగ్జిట్ పోల్స్ 6:30 తర్వాత మాత్రమే విడుదల చేయాలి. సో ఎందుకంటే ఇవాళ లాస్ట్ తుది దశ పోలింగ్ ఉన్నది. 7th ఫేజ్ పోలింగ్. నేడే తుది విడత 57 స్థానాలకు జరగబోతున్న పోలింగ్. బరిలో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు. 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు. ఎవరిదో విజయ మార్గం. ఒడిశాలో 6 లోక్సభ, 42 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయినట్టుంది. అక్కడ కూడా ఇది సెకండ్ ఫేజ్ ఉన్నట్టుంది. సెకండ్ ఫేజ్లో అంటే అక్కడ సెకండ్ ఫేజు, ఓవరాల్గా 7th ఫేజ్.